నీకు? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు, నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? మళ్ళీ వస్తుంది మా, నువ్వు కష్టపడాలి కదా, నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా, కానీ కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు, ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి, ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్, కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? సార్ నాది జీవితాంతం ఇట్లనే కూలి పని సార్. నాకు ఈ పిల్లకంతా చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమేమి వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశారు. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? నేను కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు, కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 తరగతి చదువుకున్నా, చదువు లేదు. నేను చదువుతో నా బిడ్డలు చదివిస్తుంది, కోరికతో చదివించుకుంటున్నాను. చిన్న చిన్న చదివించుకున్నాను సార్. నాలాగా కాకుండా వాళ్ళు కొంచెం డెవలప్గా ఉండాలి. నేనంటే అట్ట పోయినా వల్ల అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగానే పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? బేల్దారి పని. నేను కూలి పనులు పోతాను, పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉన్నాను సార్. నాయుడు గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి, పనులు బాగానే సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా, ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఉంటా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్. ఏం కాలేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 2 మంది ఉండాలి. దాచిపెట్టి చేయాలంటే అంత నాకు ఇప్పుడు నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్. నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్. నా మనుషులు నాకు పుట్టరు సార్. మనుషులు ఎవరు ఏమి అంటే ఊరు వర్కులు చేసుకుంటా ఉంటారు. పనులు నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా, మరి నువ్వు కూడా 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంటే చేసే శక్తి లేదు సార్ నా దగ్గర. చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్. నేను అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లా ఉన్నా సార్. అట్లా కాకుండా 10 మందిని వడ్డేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తుంది. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు. పోలేను పోలేవు అని అనుకుంటున్నావు అంతే సార్. ఏదో మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు వచ్చి చూసినట్టు సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పనికి వెళ్తున్నాను సార్. అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ సార్. కోచింగ్ అవన్నీ చేయించండి మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSME పార్క్ ఇనాగ్రేట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న